పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఊహించినట్లుగానే ఇజ్రాయెల్పై 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి దాడి ప్రారంభించింది ఇరాన్. ఇరాన్ మిత్ర దేశాలు సైతం ఇజ్రాయెల్ని టార్గెట్ చేశాయి. అయితే ఈ డ్రోన్లు, మిసైల్స్ టార్గెట్ను చేరుకోవడానికి గంటల టైం తీసుకుంటాయని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ కు చెందిన పలువురు కీలక అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ భావిస్తోంది. ఇజ్రాయెల్ పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ హుసేన్ అలీ ఖమోనీ. ఇందులో భాగంగానే డ్రోన్లతో శనివారం రాత్రి దాడి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు తాము వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేసేందుకు అమెరికా సైన్యం ఇజ్రాయెల్ కు సహాయపడుతుందని చెప్పారు. దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్ సేవల మధ్య దాదాపు 7 నెలలుగా యుద్ధం జరుగుతోంది. ఈ ఉద్రిక్తతలు లెబనాన్, సిరియా సరిహద్దుల వరకు వ్యాపించాయి. ఈ ఘర్షణలు ఇప్పుడు మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్, దాని మిత్రపక్షాలు వర్సెస్ ఇజ్రాయెల్, దాని మద్దతుదారు అమెరికా మధ్య ఈ ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 2 రోజుల క్రితమే భారతీయులను కేంద్ర అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ ఇజ్రాయెల్లకు ప్రయాణాలు విరమించుకోవాలని సూచించింది. ఇజ్రాయెల్, ఇరాన్లు ఇప్పటికే ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. సహాయం కోసం ఆయా దేశాల్లోని భారతీయ కాన్సులేట్ ను సంప్రదించాలని సూచించింది.